గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 'నాయక్' సినిమానైతే రిలీజ్ చేస్తున్నారు ఆ మూవీ టీమ్. అయితే ఏదైతే అంటే ఈ నెల 27వ తారీఖున రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా అంటే చాలా చోట్ల కూడా అంటే అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంపులు కూడా చేస్తున్నారు అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు. అయితే ఎంతగానో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా రేపు ఏదైతే అంటే ఈ నెల 27 మార్చి 27 నాయక్ సినిమాను అయితే అన్ని థియేటర్లలో అయితే ప్రదర్శిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కూడా చాలా కాలంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని కూడా అంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కూడా ట్రెండ్ అయితే చేయడం జరిగింది. అయితే నాయక్ సినిమా ఏదైతే నాయక్ సినిమాలో రామ్ చరణ్ నటించిన టైమింగ్ ఉన్న అంటే కామెడీ ఆ సీన్స్ కానీ అంటే బ్రహ్మానందంతో అలాగే రామ్ చరణ్ చేసిన కామెడీ సీన్స్ కానీ ఎంతగానో అంటే కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలని చెప్పాలి. వినాయక్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు చేసిన నటన అసలు ఆ టైంలో కూడా నాయక్ సినిమాకి ఎంత పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది రామ్ చరణ్ గారికి. అయితే ఈ సినిమా రామ్ చరణ్కి అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇందులో అంటే దాదాపుగా చాలా పెద్ద ప్యాడింగ్ అంటే ఆల్మోస్ట్ అందరితో ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కమెడియన్స్, పెద్ద స్టార్స్తో కూడా ప్యాడింగ్ ఉన్న స్టార్స్ని కూడా ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అయితే రామ్ చరణ్ సరసన అయితే కాజల్ అగర్వాల్ అండ్ అమలా పాల్ కూడా జంటగా అయితే నటించారు. అయితే ఇందులో డబల్ రోల్ అయితే రామ్ చరణ్ అయితే అది సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఈ నాయక్ సినిమాలో అంటే కామెడీ ఏదైతే బ్రహ్మానందం కామెడీ చాలా స్పెషల్ అని చెప్పాలి. ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి నవ్వని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఈ సినిమా కూడా అంటే రామ్ చరణ్ అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పాలి. అయితే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఎంత పెద్ద రికార్డ్స్ కలెక్ట్ చేయబోతుంది, మళ్ళీ అంటే ఎంతమంది అభిమానులు మళ్ళీ రిపీటెడ్గా ఎంతమంది చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే మనకి అఫీషియల్గా దీని మీద కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సినిమా పోస్టర్ని అయితే మళ్ళీ అంటే పోస్ట్ చేయడం జరిగింది తన ట్విట్టర్ ఖాతాలో. అభిమానులు కూడా కింద కామెంట్స్ కూడా ట్విట్టర్లో కూడా పెద్ద ఎత్తున అంటే ఒక పాజిటివ్ ఉత్సాహంతో అయితే అందరూ కామెంట్లు పెట్టడం జరిగింది. తమన్ గారి కెరియర్లో కూడా ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ మైలురాయి అని చెప్పాలి. అంటే ఈ సినిమాలో తమన్ గారి ఆయన పాడిన పాటలు కానీ లేదంటే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కామెడీ సీన్స్లో ఇచ్చిన ఆర్ఆర్ కానీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పాలి. అంటే ఓవరాల్గా ఈ సినిమానైతే ఎప్పుడెప్పుడు చూడాలని అయితే అభిమానులు అయితే 27వ తారీఖు అయితే థియేటర్లలో షో కోసం చాలా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. మెగా9 టీవీ వ్యూవర్స్ తరపున రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ గారు. ఇలాంటి బర్త్డేలు మీరు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా నాయక్ రిలీజ్ విశేషాలు. మళ్ళీ ఇంకొక సినిమాతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.